ఏ ఏ దేశాలలో ఈ గీతా విద్యా స్వయం శిక్ష ప్రచారం అనేది చేపట్టబోతున్నారు? ఎన్ని దేశాలలో ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉందండి? ఆన్లైన్ ద్వారా, డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా అందజేస్తున్నాం కాబట్టి జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ ఏవీ లేవు. ఏ చోటైనా, ఏ దేశంలో అయినా ఈ కోర్సుని పిల్లలు ఏ వయసు వారైనా సరే రిజిస్టర్ అయ్యి కంప్లీట్ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. అయితే మొత్తం ప్రపంచమంతా ఒక్కసారిగా వెళ్ళలేం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనకి సహబోధకులు కూడా దొరకడానికి కొంత సమయం ఏర్పడుతుంది. కాబట్టి ఒక క్రమంగా మొదటగా భారతదేశం, ఐరోపా, అమెరికాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమం అందుబాటులో ఉండే విధంగా మేము గీతా విద్యా సహబోధక్స్ని అపాయింట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా చేసే దిశలో అడుగులు వేస్తున్నాం. ఈ కోర్సు విషయంలో సమాజం నుంచి ఎలాంటి స్పందన వస్తోందండి మీకు? చాలా హర్షించదగినటువంటి స్పందన అండి. నేను కన్సల్టెంట్గా వర్క్ చేసేటువంటి సమయంలో ఇంత శ్రమ పడితే ఇంత ఫలితం దొరికేది. అయితే గీతా విద్యాపీఠం యొక్క బాధ్యతలు నేను భుజాన వేసుకొని సమాజంలోకి వెళ్ళినప్పుడు ఇంత శ్రమ పడితే ఇంత ఫలితం దొరకడం మొదలైంది. అక్కడ నాకు అనిపించిన విషయం ఏంటంటే సమాజంలో ధర్మము మూర్తిభవించి అది మనసులో ధర్మం పట్ల ఆకర్షణ, బాధ్యతను ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు అనేటువంటిది స్పష్టంగా నాకు గోచరిస్తూ ఉంది. వెళ్ళిన చోట ప్రతి చోట కూడా విఘ్నులైనటువంటి వారు, విద్యావంతులైనటువంటి వారు, సమాజం పట్ల ఒక చేతన కలిగినటువంటి వారు నా యొక్క కార్యక్రమానికి చాలా అనుకూలంగా స్పందించి నాకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా కల్పిస్తూ నా యొక్క గతిని మరింత వేగవంతంగా వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు. చాలా మంచి స్పందన దొరుకుతూ ఉంది అని నేను భావిస్తున్నాను. అలాగే ఉంటుంది అని కూడా ఆశిస్తున్నాను. భగవద్గీతకు సంబంధించి చక్కని అవగాహన కల్పిస్తున్నారు. అందరికీ సత్సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నారు. ధన్యవాదాలు. చాలా చక్కని విషయాలు తెలియజేశారండి మాకు.